వార్తలను సమర్పిస్తున్న వారు రెడ్స్ అండ్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం మధ్య మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 3వ మహాజన సభ వివరాలు వెల్లడించిన డైరెక్టర్స్, పాల్గొన్న ఖాతాదారులు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 2 లక్షల రూపాయల విలువైన 23 రకాల నిత్యావసరాలను తరలించిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ. దాతల సేవలు మరువలేమని అన్న కురెళ్ల రాంబాబు శర్మ. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఘనంగా జరిగిన వినాయక చతుర్థి వేడుకలు, లక్ష చామంతి పూజ, దీపోత్సవం, భారీగా అన్నదాన కార్యక్రమాలు. మాజీ చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్ కు ఘన నివాళులర్పించిన ప్రముఖులు. అంత్యక్రియల్లో పాల్గొన్న వేలాది మంది ప్రజలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామికి బంగారు నామాన్ని బహుకరించిన ల్యాండ్ లార్డ్ అబ్బిన దత్తాత్రేయ దంపతులు. రేపటితో మధ్యలో ముగియనున్న పవిత్రోత్సవాలు. జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల వినాయక చతుర్థి ఉత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. సామూహికంగా వినాయక చవితి వేడుకలు జరుపుతున్నారు. పట్టణంలో గణేష్ ఎన్క్లైవ్ నందు లక్ష చామంతి పూజలు చేశారు. అపార్ట్మెంట్ వాసులు భక్తి శ్రద్ధలతో ఈ పూజల్లో పాల్గొన్నారు. టీవీఏ రాంబాబు, హైమా దంపతులు చామంతి పూజలకు ఉభయదారులుగా వ్యవహరించారు. జంగారెడ్డిగూడెంలో మున్సిపాలిటీ కార్యాలయం ఎదురుగా ఉన్న అపార్ట్మెంట్ నందు వినాయక చతుర్థి ఉత్సవాలు అంబరాన్నంటాయి. భక్తి శ్రద్ధలతో దీపోత్సవ పూజలు చేశారు. స్వస్తిక్, గణపతి, ఓంకారం, శివలింగాకారంతో పాటు జై గణేష్ అంటూ దీపాలను అలంకరించారు. సామూహికంగా దీపాలను వెలిగించారు. చిన్నారులు సైతం చవితి ఉత్సవాల్లో పాల్గొన్నారు. అలాగే పొద్దున లైట్ సిక్స్ మొత్తం వేసాను. అలాగే చేస్తాడు గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప గణపతి బప్ప జంగారెడ్డిగూడెంలో శ్రీనివాసపురం రహదారిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న గణపతి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద చతుర్థి వేడుకలు నిర్వహించారు. మహిళలు సహస్రనామ పారాయణ, లలిత, విష్ణు సహస్రనామ పారాయణతో పాటు గోవింద నామాలు ఆలపించారు. భక్తి శ్రద్ధలతో గణనాథుడి వేడుకలు చేశారు. పరిసర ప్రాంతాల నుంచి భక్తులు ఆలయానికి నిత్యం వస్తూ పూజలు చేస్తుంటారని సిటీ న్యూస్ తో తెలియజేశారు. ముఖ్యమైన పర్వదినాలలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరుపుతుంటామని తెలిపారు. భక్తులకు ఉచిత ప్రసాద వితరణ చేశారు. భారీ స్థాయిలో అన్నదానం చేశారు.
సంగనిడి మల్లికార్జునరావు ధర్మేశ్వరి దంపతుల ఆధ్వర్యంలో నిత్య కైంకర్యాలు వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించారు. మనకు ఇంట్లో ఉండడం వల్ల వచ్చేటటువంటి వారికి ఇబ్బంది రైస్ అక్కడ ఉందమ్మా, రైస్ అక్కడ ఉంది, అక్కడ ఉందా రైస్ అక్కడ ఉందా బాబు వడ్డించేవాడు కొంచెం ఫాస్ట్ వడ్డించాలి. ఆడవాళ్ళు ఎంట్లో ఉన్నారు. గణేశ జయ జయ గణేశ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్య సర్వదా అని చెప్పి ఏ కార్యక్రమాలు చేసుకున్నప్పటికీ కూడా ముందుగా మనం ఆ యొక్క విఘ్నాలన్నీ కూడా తొలగించి విఘ్నాధిపత్యం పొందినటువంటి ఆ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారికి మహాగణపతి పూజా కార్యక్రమం నిర్వహించిన తర్వాత మాత్రం ఎటువంటి కార్యక్రమానికైనా మనం తలపెడుతూ ఉంటాం. అటువంటిది మన జంగారెడ్డిగూడెం ఛత్రపతి శివాజీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద వేంచేసినటువంటి శ్రీ వరసిద్ధి వినాయక అభయ ఆంజనేయ స్వామి వారు భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతూ వరాలు ఇచ్చేటటువంటి వరసిద్ధి విఘ్నేశ్వర స్వామివారిగా అభయాన్ని ఇచ్చేటువంటి అభయ ఆంజనేయ స్వామివారిగా స్వామివారి కీర్తి గడిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఆలయ నిర్వాహకులు అయినటువంటి సంగినేడు మల్లికార్జునరావు గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క పరివారం అదేవిధంగా లలిత సహస్రనామ బృందం వారు స్వామివారికి అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ప్రతి ఏటా కూడా స్వామివారికి 1,00,000 గరిక పూజ, అదేవిధంగా హనుమాన్ జయంతి రోజు స్వామివారికి విశేషమైనటువంటి పంచామృత అభిషేకాలు, అష్టోత్తర శతనామార్చన కార్యక్రమం, హనుమాన్ చాలీస, హనుమాన్ బడవాళ్ళ స్తోత్రం వంటి కార్యక్రమాలన్నీ కూడా విరివిగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ప్రతి నెలలో కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి రోజున సంకటహర చతుర్దశి వేడుకల్ని ఆ రోజు సాయంత్రం ఈ యొక్క పరివారంతో అందరితో కూడా చక్కగా అందరితో సామూహికంగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వయసులో తారతమ్యం లేకుండా ఆ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కోసం ఆ యొక్క సంకటహర చతుర్దశి రోజు ప్రతి నెలలో వచ్చేటువంటి సమయంలో స్వామివారికి దీపార్చన, అష్టోత్తర నామార్చన, సంకట గణేశ నామ స్తోత్రంతో స్వామివారికి విశేషమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించి తర్వాత స్వామివారికి మహానివేదన కార్యక్రమం, తర్వాత నీరాజన మంత్రపుష్పం సమర్పించిన తర్వాత భక్తులందరికీ కూడా ప్రసాదాన్ని వితరణ చేయడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా కోరిన కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీనివాసపురం రోడ్లో వేంచేసినటువంటి ఆ యొక్క వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని, అభయ ఆంజనేయ స్వామి వారిని ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకుని స్వామివారి యొక్క అపార అనుగ్రహ కృపాకటాక్షి వీక్షణ. శ్రీరామ్ వరసిద్ధి వినాయక శ్రీ అభయాంజనేయ స్వామి వారి గుడి దగ్గర ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. మొన్న పంచరాత్ర విగ్రహ ఆవిష్కరణ జరిగి స్వామివారికి 5 రోజులు పూజలు అందుకున్నారు. స్వామిని నిమగ్నం తర్వాత ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. తర్వాత లడ్డు వేలం పాట కూడా జరుగుతుంది. భక్తులందరి సమక్షంలో ఇది స్వామివారికి పూజా సమర్పణ, తర్వాత ప్రొద్దుటేమో అష్టోత్తర శతనామ స్తోత్రం, దాని తర్వాత పూజా కార్యక్రమం అయిన తర్వాత ఇప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ జరిగిందండి. విష్ణు సహస్రనామ పారాయణ తర్వాత గోవిందనామాలు, స్వామివారికి నీరాజన మంత్రహారతులు, తర్వాత అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుందండి. భక్తులందరికీ తెలియజేయడమైనది. జై శ్రీరామ్, జై జై శ్రీ. జంగారెడ్డిగూడెం అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కురెళ్ల రాంబాబు శర్మ మరోమారు దాతృత్వాన్ని చాటుకున్నారు. ఆయన ఆధ్వర్యంలో సుమారు 2 లక్షల రూపాయల విలువైన నిత్యావసర సరుకులను విజయవాడకు తరలించారు. పట్టణంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయ కమిటీ, షణ్ముఖ కమిటీ దాతల సహాయ సహకారాలతో సుమారు 23 రకాల నిత్యావసరాలు, దుస్తులు, కూరగాయలు, పచారీ సరుకులతో పాటు చపాతీలు, బిస్కెట్ ప్యాకెట్స్ సైతం కిట్లుగా తయారు చేసి తీసుకువెళ్లారు. ఇప్పటికే వరద నీటిలో ఉంటున్న కండ్రిక రాజరాజేశ్వరిపేటకు చెందిన సుమారు 200 మంది కుటుంబాలకు కిట్లను అందజేశారు. సుమారు 65,000 రూపాయల నిత్యావసరాలను దాతలు సమకూర్చగా మిగిలినవి తన దాతృత్వంతో ఆలయ కమిటీ ప్రోద్బలంతో సమకూర్చినట్లు చెప్పారు. తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి సిటీ న్యూస్ తో మాట్లాడుతూ ధన్యవాదాలు తెలిపారు. విజయవాడ వరదల గురించి మనందరం కూడా రోజు టీవీలోనే పేపర్లోనే చూస్తున్నామండి. వారు అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో మనందరం కూడా చూస్తున్నామండి. వారి కష్టాలకి బాసటగా నిలుద్దామని చెప్పి మా అమ్మ ఫౌండేషన్ తరఫున ఒక 23 వస్తువులతోటి ఒక కిట్ తయారు చేయడం జరిగిందండి. ఓ చీరా జాకెట్టు, ఒక పంచి తుండు, 2 టవల్స్, ఒక 5 కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, కేజీ శనగపప్పు, కేజీ పంచదార, కేజీ మంచి నూనె, చింతపండు, ఉప్పు, కారం, సాల్టు, బిస్కెట్ ప్యాకెట్, పాల ప్యాకెట్లు, టీ పొడి, చపాతీ, బిస్కెట్ ప్యాకెట్లు, ఇలా మొత్తం 23 సామాగ్రితోటి ఒక కిట్ అనేది తయారు చేస్తామండి. సుమారు 200 కుటుంబాలకి సరిపడా ఆ కిట్లు తయారు చేసుకుని ఈరోజు మేము విజయవాడ బయలుదేరి వెళ్తున్నామండి. విజయవాడలో కండ్రిక, రాజరాజేశ్వరిపేట అనే ఏరియాలో ఇంకా ఇప్పటికి కూడా వాటర్ నిలబడే ఉందటండి. అక్కడ సరిగ్గా సహాయాలు అందలేదు, లోపలికి ఎవరు రాలేదు, మాకు ఎవరు ఇవ్వలేదని చెప్పి కొంతమంది మాకు తెలియజేయడం జరిగింది. అక్కడ ఉన్న స్నేహితుల ద్వారా తెలిసిందండి. అందుకు నాకు కండ్రిక,
న్యూ రాజరాజేశ్వరిపేట కూడా ఈరోజు వెళ్ళి ఈ వస్తువులను కూడా అక్కడ పంపిణీ చేసి అక్కడ సప్లై చేసి వద్దామని చెప్పి ఒక ఆలోచనలో మా అమ్మ ఫౌండేషన్ అంతా కలిపి ఈ కార్యక్రమం చేస్తుందండి. ఈ కార్యక్రమానికి దాతలు చాలామంది తమ సహాయ సహకారాలు అందించారండి. వారందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలండి. గడిచిన 2 రోజుల నుంచి కూడా షణ్ముఖ టీం సభ్యులు ఇక్కడే ఉండి ఇవన్నీ కూడా ప్యాక్ చేయడం అనేది జరిగింది. వారికి కూడా మా అమ్మ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ పనిలో సాయం చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మా అమ్మ ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం సుమారుగా 2 లక్షల రూపాయల దాకా ఖర్చు అయిందండి. ఒక 65,000 విరాళాల ద్వారా సేకరించడం జరిగిందండి. అందరూ కూడా దాతలందరూ కూడా సహకరించారు. తమ యొక్క మంచి మనసుని మానవత్వాన్ని కూడా చాటుకుంటూ సుమారు 65,000 రూపాయల దాకా మాకు విరాళాలు ఇవ్వడం జరిగిందండి. కొంతమంది ఆ దాతలందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగిందండి. ఏలూరు జిల్లాలో పలు కార్యక్రమాలలో ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పాల్గొన్నారు. ఏలూరులో వివిధ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళ ద్వారా నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించనున్నట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఆల్మోస్ట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జాబ్ ఇవ్వడానికి నా ప్రయత్నం. ఎవరికైనా జాబ్ రాకపోతే డిసప్పాయింట్మెంట్ అవ్వద్దండి. ఇంకా వచ్చే రోజుల్లో చాలా వరకు జాబ్ మీద వేస్తాం. మీకు అందరికీ ఎలక్షన్లో చెప్పాను, యువతకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పాను. అదే మాట ప్రకారంగా మీ అందరికీ ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు తీసుకున్నాను, చేస్తాం. ఒక్క మాటలు చెప్పేటోళ్ళం కాదు, చేతుల్లో చేసి చూపించేది ఇంకా వచ్చే రోజుల్లో చేసి చూపిస్తాను. మీ అందరికీ చెప్తున్నాం. ఇంకా మీ అందరికి ఒక మాట చెప్పాలి, ఏలూరులో ఇండస్ట్రీస్ తీసుకుని రావడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రతిరోజు నేను అర్ధ గంట అంటే హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే ప్రతి ఒక్క ఇండస్ట్రీస్ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఇవాళ ఆంధ్రాకి ఇండస్ట్రీస్ రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే పైన గవర్నమెంట్లో ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అనేది 20-30% వాళ్ళ కంపెనీలు రాపీ చేసుకున్నారు. గదిచో గడిపించో ఏదో చేసి వాళ్ళని రాపీ చేసుకుంటే మేము ఆంధ్రాకి రావాలంటే ఇబ్బంది అండి. మీరు ఎక్కడైనా చెప్పండి, మీరు వేరే పక్క తెలంగాణలో చెప్తారా, తెలంగాణలో పోతాం, లేకుంటే మీరు తమిళనాడు వెళ్తారంటే పోతాం. ఆంధ్రాకి రావాలంటే ఇబ్బంది అంటున్నారు. వాళ్ళు ఇంకోటి చెప్తున్నారు, సార్ మేము ఏదైనా పెట్టాలంటే ఇండస్ట్రియల్ జోన్లో పెడతాం కానీ సార్ ఈ రకంగా ఇండివిజువల్లో పెడితే నాయకుడికి అధికారం వస్తుంది సార్ మా మీద పెత్తనం చెల్లడానికి. అదే ఇండస్ట్రీలో పెడితే మా ఇండస్ట్రీ జోన్లో మినిమం 45 కంపెనీలు ఉంటాయి. అందరి మీద ఒకటే రకంగా చేయాల్సి ఉంటాయి కాబట్టి చేయరు. మాకు అక్కడ సేఫ్టీ అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎన్నో కష్టాలు ఉన్నా కూడా ఇండస్ట్రీస్ అని ఒప్పేయడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రయత్నం చేసి దాన్ని కూడా సక్సెస్గా చేసి కొన్ని ఇండస్ట్రీ తీసుకోవడానికి ఫుల్ ప్రయత్నం చేస్తాం. అందరికీ జరుపుతున్నాం. ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉండడం వల్ల. అదేవిధంగా చింతలపూడిలో బీసీ కాలనీలో వెంచేసి ఉన్న ముత్యాలమ్మ తల్లి ఉత్సవాలలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. ఉత్సవ కమిటీ గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. ముత్యాలమ్మ తల్లికి ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ పూజలు చేశారు. జంగారెడ్డిగూడెం మండలం నిమ్మలగూడెం గ్రామ టీడీపీ మాజీ అధ్యక్షుడు కంకిపాటి నాగరాజు ఈ నెల 12వ తారీఖు తన వ్యవసాయ పొలంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కు తగిలి మృతి చెందాడు. నాగరాజు కుటుంబాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగారు రోషన్ కుమార్ శనివారం పరామర్శించారు. నాగరాజు కుమారుడి చేతికి విద్యుత్ షాక్ తగిలి 2 చేతులకు ఇన్ఫెక్షన్ అవడంతో వెంటనే వారి కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. విజయవాడ మణిపాల్ హాస్పిటల్ డాక్టర్లతో ఫోన్లో మాట్లాడి తక్షణమే గాయపడిన నాగరాజు కుమారుడు జ్యోతిరా ఆదిత్యకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఇన్సూరెన్స్ వారం రోజుల్లో వారి కుటుంబానికి అందేలా చూడాలని ఎలక్ట్రికల్ ఏడీని ఆదేశించారు. పార్టీ పరంగా కూడా ఆ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని, ఆ కుటుంబంలో గాయపడిన జ్యోతిరా ఆదిత్యకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని భరోసా కల్పించారు. అదేవిధంగా 15 రోజుల క్రితం నిమ్మలగూడెం గ్రామ టీడీపీ ఉపాధ్యక్షుడు మొండేటి సత్యనారాయణ అనారోగ్యంతో మృతి చెందారు. ఆ కుటుంబాన్ని కూడా అన్ని విధాలా అండగా ఉంటామని,
చింతలపూడి శాసనసభ్యులు రోషన్ కుమార్ భరోసా కల్పించారు. ఇకపై ఎల్సీ విషయంలో ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. నాగరాజు మృతి తీరని లోటని, ఇకపై విద్యుత్ షాక్ తో ఒకరు కూడా మృతి చెందారు అనే మాట ఈ నియోజకవర్గంలో వినిపించకూడదని ఎలక్ట్రికల్ అధికారులను హెచ్చరించారు. ఎలక్ట్రికల్ లైన్మెన్లు గ్రామాల్లోనే నివాసాలు ఉండాలని, అలా కాకుండా లైన్మెన్లు వేరే గ్రామంలో నివాసం ఉంటూ హెల్పర్లతో ఎల్సీ తీసుకోవడం, దగ్గర లేకుండా వారితో విద్యుత్ పనులు చేపించడం జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హెచ్చరించారు. ఎమ్మెల్యేను జంగారెడ్డిగూడెం సర్కిల్ ఇన్స్పెక్టర్ మోహన్ కృష్ణ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో కాలేజ్ రోడ్లోని శ్రీ మద్ది ఆంజనేయ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ కార్యాలయంలో తృతీయ మహాజన సభ శనివారం ఉదయం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఖాతాదారుల సమక్షంలో 2023-2024 ఆర్థిక సంవత్సర లావాదేవీలతో కూడిన ఆడిట్ రిపోర్ట్ ను శ్రీ మద్దాంజనేయ మ్యాక్స్ డైరెక్టర్ బండారు సత్యనారాయణ ప్రవేశపెట్టారు. సమావేశంలో ఈ అంశాన్ని ఏకగ్రీవంగా ఆమోదించగా డైరెక్టర్ దాకారపు కృష్ణ 3 సంవత్సరాలుగా లాభాలతో ప్రయాణిస్తున్న మ్యాక్స్ ప్రస్థానాన్ని వివరించారు. సమావేశంలో పలు తీర్మానాలు ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు మాట్లాడుతూ వ్యవస్థీకృత విజయంలో మ్యాక్స్ యాజమాన్యం సమన్వయం, పారదర్శక విధానాలు ప్రధాన భూమిక వహించాయని అభినందించారు. డైరెక్టర్లు దాకారపు నరసింహమూర్తి, దోబగుంట్ల బాపిరాజు తదితరులు ఉన్నారు. సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ మద్ది ఆంజనేయ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం డిసెంబర్ 2021లో మొదలుపెట్టడం జరిగింది. ఇది సొసైటీ అనగానే వ్యక్తుల సమూహం చేయడం, ఆ యొక్క ఆర్థిక సంవత్సరంలో ఎంత డిపాజిట్స్ కలెక్ట్ చేసాం, అలాగే ఎంత మేరకు మనం రుణాలు మంజూరు చేసాం, ఎంతమంది ఖాతాదారులకు మనం సేవలు అందిస్తున్నాం, అదేవిధంగా సంస్థలో ఉన్నటువంటి డైరెక్టర్స్ యొక్క రుణాలు ఏమన్నా మనం ఇచ్చామా, సంస్థకు సంబంధించినటువంటి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఏమన్నా ఉంటే కనుక, అంటే సంస్థ యొక్క పూర్తి ఆర్థిక లావాదేవీల నివేదికను ఖాతాదారులందరికీ కూడా తెలియపరచవలసినటువంటి అవసరం మ్యాక్స్ లిమిటెడ్ చట్టంలో పొందుపరచడం జరిగింది. ఆ చట్టాన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్, తెలుగులో మహాజన సభ సమావేశం అంటాం, ఈ ఏజిఎం కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం వచ్చింది. సెప్టెంబర్ 30 లోపు ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేసి ఖాతాదారులందరికీ కూడా బ్యాంక్ మన సొసైటీ యొక్క ఆర్థిక లావాదేవీలు తెలియపరచాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క సొసైటీ మెంబర్షిప్ ఉన్నటువంటి ప్రతి సభ్యులు కూడా దీంట్లో వాళ్ళకు కూడా ఓనర్షిప్ ఉన్నట్టే లెక్క. ఆర్థికంగా చిన్న సన్నకారు అలాగే మహిళా సాధికారతలో భాగంగా జంగారెడ్డిగూడెంలో గత 3 సంవత్సరాలుగా ఎన్నో విశిష్టమైనటువంటి సేవలు ఖాతాదారులకు అందిస్తూ చాలా తక్కువ టైంలో, అతి తక్కువ సమయంలో జంగారెడ్డిగూడెం పట్టణంలో ఖాతాదారుల యొక్క అభిమానాన్ని చొరుగున్నటువంటి సంస్థ శ్రీ మద్ది ఆంజనేయ మ్యాక్స్ లిమిటెడ్. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారస్తులకి లోన్స్ కావాలి అంటే కనుక బ్యాంకుల్లో చాలా రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఇవ్వాలి, సిబిల్ రిపోర్ట్ సబ్మిట్ చేయాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇవ్వాలి, కొటేషన్స్ ఇవ్వాలి, ప్రొజెక్షన్స్ ఇవ్వాలి. ఇన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఒక చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ చిన్న వ్యక్తులు సమర్పించేటటువంటి పరిస్థితి ఉండదు. అందుకనే దేశ ఆర్థిక వ్యవస్థలో మ్యాక్స్ సొసైటీసు ఆర్థికంగా చిన్న సన్నకారు వ్యాపారస్తులకి ఆర్థిక చేయుతున్నటువంటి సంస్థలు బ్రతకడం అనేది సుమారుగా ఇక్కడ బయట వ్యక్తులు అంటే సొసైటీకి సంబంధించి నమ్మకంతో సభ్యత్వం పొందిన వాళ్ళు సుమారుగా 1000 పైన ఉన్నారు. ఈ యొక్క సొసైటీలో ఎంతో నమ్మకంతో డిపాజిట్ చేసిన వాళ్ళు 1539 మంది. అది ఎఫ్డి రూపంలో, క్యూములేటివ్ ఎఫ్డి రూపంలో, సేవింగ్స్ అకౌంట్ రూపంలో, ఆర్డి అంటే రికరింగ్ డిపాజిట్ రూపంలో, డైలీ డిపాజిట్స్ అంటే రోజువారీ డిపాజిట్ చేసే వాళ్ళ రూపంలో
అంతా కలిపి 1539. ఈనాడు 12,63,98,604 రూపాయలు డిపాజిట్ రూపంలో ఇక్కడ ఉంది. మేము లోన్లు అంటే రంగారెడ్డిగూడెం పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి ఆలయానికి దేవరపల్లికి చెందిన సాయి మణికంఠ సిల్వర్ అండ్ జ్యువెలరీ అధినేత శ్రీకాకుళపు నాగయ్య గుప్తా జయలక్ష్మి దంపతులు, అలాగే వారి కుమారుడు శ్రీకాకుళపు సాయి మణికంఠ జాహ్నవి దంపతులు అమ్మవారి ఆలయానికి ₹1,00,000 విలువ గల స్టీల్ గేట్ ను బహుకరించారు. వారికి ఆలయ శాశ్వత కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారి శేషవస్త్రాలు శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి ఆలయ శాశ్వత కమిటీ కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామిశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఆలయ మహిళా కమిటీ ఉపాధ్యక్షురాలు చిన్ని జయలక్ష్మి, పరిపూర్ణ, అలాగే కమిటీ సభ్యులు జల్లేపల్లి శివకృష్ణ, సాయిరాం పాల్గొన్నారు. దాత దంపతులకు వేద ఆశీర్వచనం అందజేశారు. చింతలపూడి ఏఎంసీ మాజీ చైర్మన్ వైసీపీ నాయకులు మేడవరపు అశోక్ శ్రీనివాస్ అంత్యక్రియలు శనివారం ఉదయం నిర్వహించారు. కామవరపుకోట మండలం కల్లచెరువు గ్రామంలో అశోక్ కు సంబంధించిన పామాయిల్ తోటలో అంతిమ క్రియలు జరిగాయి. శుక్రవారం అంతిమయాత్ర అనంతరం అశోక్ పార్థివ దేహాన్ని కల్లచెరువులో ఆయన స్వగృహం నందు అభిమానులు, కార్యకర్తలు సందర్శనార్థం ఉంచారు. అశోక్ పార్థివ దేహాన్ని చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, కేవీపీ రామచంద్రరావు, ఎన్ రఘువీరారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, జెట్టి గురునాథరావు, ఖమ్మం విజయరాజు, బివిఎస్ రెడ్డి, దూలం నాగేశ్వరరావు, దుట్టా రామచంద్రరావు, మండవల్లి సోంబాబు, రావూరి కృష్ణ తదితర ప్రముఖులు వేలాది మంది ప్రజలు సందర్శించి నివాళులర్పించారు. అశోక్ అన్నయ్య కుమారుడు అశోక్ పార్థివ దేహానికి అంత్యక్రియలు చేశారు. పూలదండలు వేసి అంతిమ యాత్రను సాగించారు. పలువురు అశోక్ శ్రీనివాస్ సేవలను గుర్తు చేసుకున్నారు. అశోక్ మృతితో కల్లచెరువు ప్రాంతం శోకసంద్రమైంది. నమ్మిన వ్యక్తి కోసం ఎంత దూరమైనా వెళ్లే మంచి నాయకత్వం ఉన్న అశోక్ ను కోల్పోయామని పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. టైలరింగ్ రంగంలో విశేష అనుభవం కలిగిన ఎం మల్లిబాబు గారిచే నూతనంగా ప్రారంభించబడిన రెడ్ సన్ టైలర్స్ నందు మోనా, షీలా, జుకీ, ట్రిపికల్, జోజే, జిగ్జాగ్, ఓవర్లాక్ మొదలగు కుట్టు మిషన్లు మరియు అన్ని రకాల మోనో మోటార్స్, జాగ్ మోటార్స్, జాగ్ స్టెబిలైజర్స్ వంటివి మా వద్ద సరసమైన ధరలకు లభించును. అన్ని రకాల టైలరింగ్ మెటీరియల్ అమ్మబడును. బటన్స్ వేయబడును. పాత మిషన్లు కొనబడును, అమ్మబడును. విచ్చేయండి. రెడ్ సన్ టైలర్స్, రాజేశ్వరి థియేటర్ ఎదురుగా రోడ్ నందు, జంగారెడ్డిగూడెం. ప్రొప్రైటర్ ఎం మల్లిబాబు. సెల్ నంబర్స్ 9951785357 and 9542876719. వెల్కమ్ బ్యాక్. ఈ మధ్య కాలంలో పండుగలకు సంబంధించిన ఉత్సవాలు, వేడుకల్లో ఎక్కువ శాతం బఫే ఏర్పాటు చేస్తుంటారు. కానీ వినాయక చవితి వేడుకలకు ఏకంగా వివాహ భోజనం మాదిరిగా ఏర్పాట్లు చేశారు. ఎవరు భోజనం చేయాలన్నా పందిరిలో కూర్చుని విందు చేసే విధంగా కమిటీ నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో అరటి ఆకులలో సాంప్రదాయమైన వంటకాలు వండించారు. ఇది వివాహ భోజనమా లేక వినాయక చవితి ఉత్సవ భోజనమా అంటూ లొట్టలు వేసుకుని మరీ ఆరగించారు. ఏలూరు జిల్లా కామవరపుకోట శివారు కొత్తూరులో గంగానమ్మ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుని భోజనం ఆశ్చర్యాన్ని కలిగించింది. సాధారణంగా గుడి దగ్గర అన్నదానాలంటే బఫే భోజనాలు పెడతారు. కానీ ఇక్కడ పేపర్ వేసి, అరిటాకు వేసి 2 స్వీట్లు, అరటికాయ బజ్జీ, పులిహోర, బిర్యానీ, 2 ఇగుర్లు, 2 చట్నీలు, పన్నీరు, పొట్టగొడుగులు కూరలు, పప్పు వంటి రకాలతో విందు ఏర్పాటు చేశారు. ఇవన్నీ చెబుతుంటేనే నోరూరుతుంటే మరి అక్కడ తినేవారికి ఈ గుమగుమలు ఔరా అనిపించాయి. వీటితోనే కాదండోయ్, అక్కడితో ఆగకుండా ఇంకా ఉంది భోజనాల మెను. ఇవన్నీ ఘన పదార్థాలైతే ద్రవ పదార్థాలైన నోరూరించే పచ్చిపులుసు, ఉలవచారు, సాంబారు, చివరికి గడ్డ పెరుగు కూడా ఉన్నాయి. మొత్తం 25 రకాలతో భోజనం ఉంటే
మామూలు విషయం కాదు. ఆశ్చర్యపోవాల్సిందే. మీరేమిటి, ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆ బొజ్జ గణపయ్యకు ఉండాలంటే ఇష్టమంటారు కానీ వేలాది మంది ఆహార ప్రియుల జిహ్వకు అంతుపట్టని రుచులతో అదిరిపోయే భోజనాన్ని కమిటీ వారు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సోషల్ వర్కర్ వీరమల్ల మధు మాట్లాడుతూ తొలితరం నాటి సాంప్రదాయాన్ని గుర్తు చేసిన ఆలయ కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానం నందు 3వ రోజు స్వామివారి పవిత్రోత్సవాలు నేత్ర పర్వంగా నిర్వహించారు. శనివారం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, సప్త కలశ స్నపన, పవిత్ర ఆరోహణ, శాంతి హోమాలు, చతుర్వేద అధ్యయనం, నీరాజన మంత్ర పుష్పాలు వంటి పూజలు చేశారు. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం, మహాశాంతి హోమాలు తదితర కైంకర్యాలు నిర్వహించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు తెలిపారు. అదేవిధంగా ఈ నెల 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి పవిత్ర విసర్జన, మహాపూర్ణాహుతి, దీక్ష విరమణ, మహదాశీర్వచనం, పండిత సత్కారాలు జరపనున్నట్లు తెలిపారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుండి స్వామివారి గర్భాలయ దర్శనం పునః ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తులు సహకరించాలని కోరారు. సంవత్సరం పొడవునా ఆలయంలో తెలిసి తెలియక చేసిన ఏమైనా దోషాలు, పొరపాట్లు ఉంటే వాటి నివృత్తికి ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారని పండిత పురోహితులు తెలియజేశారు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువైన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో ఈ నెల 12వ తేదీ అనగా గురువారం నుండి 15వ తేదీ ఆదివారం మధ్యాహ్నం వరకు పవిత్రోత్సవ పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ పవిత్రోత్సవాల కార్యక్రమంలో ఈ రోజున 3వ రోజు శుభ సందర్భంగా ఉదయం నుండి మా దేవస్థాన అర్చక స్వాములు, స్థానాచార్యుల వారు, వేద పండితులు, ఋత్వికులు, సిబ్బంది సమిష్టిగా వివిధ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమాల గురించి మా స్వామి శ్రీ గురుభ్యో నమః. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం జరిగేలాగానే భాద్రపద మాసంలో పవిత్రోత్సవ కార్యక్రమాలు అత్యంత అద్భుతంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు 3వ రోజు ప్రాతకాల ప్రభాత సేవానంతరము శ్రీ స్వామివారికి చతుర్దశ కలశాలతోటి స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకము, తదుపరి పవిత్ర ఆరోపణ కార్యక్రమము, మహాశాంతి హోమాలతో ఉదయ కార్యక్రమాలు ముగుస్తాయి. తదుపరి సాయంత్రం త్రేతాగ్ని ప్రణయమంగా జరుగుతున్నటువంటి హోమకుండాల్లో, సర్వకుండాల్లో ఉక్త హోమాలు, మహాశాంతి హోమము తోటి ఈరోజు కార్యక్రమాలు ముగుస్తాయి. రేపు అనగా ఆదివారం నాడు ఉదయం స్వామివారి ప్రభాత సేవ, అనంతరం ఉక్త హోమాలు, మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, మహదాశీర్వచనతో ఈ యొక్క పవిత్రోత్సవ కార్యక్రమాలు సమాప్తి అవుతాయి. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారి పవిత్రలతో ఉన్నటువంటి స్వామివారిని దర్శించుకుని తరించవలసిందిగా కోరుతున్నాం. జంగారెడ్డిగూడెంలో పాత బస్టాండ్, కుర్రువారి వీధి శ్రీ వరసిద్ధి వినాయక చవితి మహోత్సవాలు నిర్వహించారు. 19వ వార్షికోత్సవంలో భాగంగా మహాన్న సమారాధన నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పోలవరం పరిశీలకులు జట్టి గురునాథరావు, వారి కుమారుడు ఆదిత్యలు అన్నదాన కౌంటర్స్ ను ప్రారంభించారు. తొలుత వినాయక స్వామికి పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జట్టి గురునాథరావు ఆయన కుమారుడు ఆదిత్యలను శాలువాతో సత్కరించారు. ప్రత్యేకంగా మగవారికి ప్రత్యేకంగా స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది.
వరద బాధితుల సహాయార్థం తెలంగాణ సీఎం సహాయ నిధికి అగ్రనటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 50 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. బాలకృష్ణ తరపున వారి కూతురు తేజస్విని సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళం చెక్కును అందజేశారు. సహాయ కార్యక్రమాల్లో ప్రభుత్వానికి అండగా నిలిచి విరాళం అందించిన వారిని ఈ సందర్భంగా సీఎం అభినందించారు. సీఎంతో పాటు మంత్రి పొంగులేటి, క్రీడల సలహాదారు ఏపీ జితేందర్ రెడ్డి ఉన్నారు. ఏలూరు నగరంలో జరుగుతున్న పలు దొంగతనాలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల ఏలూరు 1వ పట్టణం రామకోటి వద్ద మహిళ మెడలో నుంచి గొలుసు దోచుకుని పరారైన సంఘటన కలకలం రేపింది. సంఘటన జరిగి ఎన్నో రోజులు కాకముందే ఏలూరు 2వ పట్టణం 46వ డివిజన్ పెన్షన్ లైన్ ప్రాంతంలో ప్రజలు ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో కొంతమంది దొంగతనానికి ప్రయత్నించినట్లు సీసీ కెమెరాల్లో గుర్తించారు. దొంగతనానికి ప్రయత్నించిన ఆగంతుకులు ఈ ప్రాంతానికి చెందిన వారు కాదని స్థానికులు భావిస్తున్నారు. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ చోరీలు చేసే ముఠాలు నగరంలో సంచరిస్తున్నట్లు స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు. వీరు కేవలం వరుసగా తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా పెట్టుకుని పగటిపూట రెక్కీ చేస్తూ రాత్రిపూట దొంగతనాలు చేస్తున్నట్లు నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలు చేస్తున్న నిందితులు ఏలూరుకు చెందిన వారైనా లేక అంతర్రాష్ట్ర ముఠాకు చెందినవారా అని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ దొంగల ముఠాలతో ఏలూరు వాసులకు కొన్ని రోజులుగా కంటి మీద కునుకు కరువైంది. గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలు జరగకుండా చూడాలని సంబంధిత శాఖ అధికారులకు ఏలూరు పట్టణవాసులు కోరుతున్నారు. టీనర్సాపురం మండలం బొర్రంపాలెం గ్రామంలో గణపతి నవరాత్రులు అంబరాన్నంటాయి. ఈ సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా లడ్డు ప్రసాదాన్ని వేలం నిర్వహించారు. మహిళలు, చిన్నలు, పెద్దలు కలిసి గ్రామోత్సవంలో పాల్గొన్నారు. దారి పొడవునా భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం ఉత్తరం వైపు ఏడుకొండలలో 6వ కొండపై పారిజాత వృక్షాలలో వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ప్రీతికరమైన రోజు శనివారం కావడంతో భక్తులు భారీగా తరలివచ్చారు. వేకువజామున ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ, తోమాల సేవ, ఆరాధన, తీర్థ ప్రసాద గోష్ఠి, బాలభోగ నివేదన వంటి కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు స్వామివారు దర్శనమిచ్చారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన ల్యాండ్ లార్డ్ అబ్బిన దత్తాత్రేయ, సత్యవతి కుటుంబ సభ్యులు శ్రీ స్వామివారికి బంగారు నామం బహుకరించారు. సుమారు 60,000 రూపాయల విలువ ఉంటుందని తెలియజేశారు. ప్రతి శనివారం దాతల సహకారంతో ఉచిత అన్నప్రసాద వితరణ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఉచిత అన్నప్రసాద దాతలుగా జంగారెడ్డిగూడెంకు చెందిన బండారు సత్యనారాయణ, గూడెంకు చెందిన ఈడుపుగంటి వెంకట సుబ్బారావు, దర్భగూడెంకు చెందిన కోనేటి హనుమంతరావు వ్యవహరించారు. అన్నదాతలకు ఆలయ అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు, రాఘవాచార్యులు స్వామివారి శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. వేద ఆశీస్సులతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం మధ్య మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 3వ మహాజన సభ వివరాలు వెల్లడించిన డైరెక్టర్స్, పాల్గొన్న ఖాతాదారులు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం 2 లక్షల రూపాయల విలువైన 23 రకాల నిత్యావసరాలను తరలించిన అమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ. దాతల సేవలు మరువలేమని అన్న కుర్రెల రాంబాబు శర్మ.
జంగారెడ్డిగూడెంలో పలు చోట్ల ఘనంగా జరిగిన వినాయక చతుర్థి వేడుకలు, 1,00,000 చామంతి పూజ, దీపోత్సవం, భారీగా అన్నదాన కార్యక్రమాలు. మాజీ చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మేడవరపు అశోక్ శ్రీనివాస్ కు ఘన నివాళులర్పించిన ప్రముఖులు, అంత్యక్రియల్లో పాల్గొన్న వేలాది మంది ప్రజలు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామికి బంగారు నామాన్ని బహుకరించిన ల్యాండ్ లార్డ్ అబ్బిన దత్తాత్రేయ దంపతులు. రేపటితో మధ్యలో ముగియనున్న పవిత్రోత్సవాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.